హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద లక్కీస్ రైజిన్ ఆర్ట్. టుడే మీకు ఫోటో కీచైన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. దానికి నేను రైజిన్ 2:1 రేషియో తీసుకున్నాను. సో మీకు ఆల్రెడీ రైజిన్లో అవగాహన ఉన్న వాళ్ళకైతే పర్లేదు, కానీ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకైతే ఈ వీడియో అంతగా యూజ్ అవ్వదు. బట్ మీకు క్లారిటీగా ఉండేలాగా నేను చెప్తాను. అది యూజ్ అవ్వదని కాదు, నేను అలా క్వాంటిటీ తీసుకోవాలో చెప్తాను. ఇప్పుడు రైజిన్ని 2:1 అంటే రైజిన్ టూ కప్స్ తీసుకొని, అండ్ మీకు సరిపడగా 2 స్పూన్స్ ఆర్ 2 కప్స్ తీసుకోవాలి. కీ చైన్కి అయితే చిన్న స్పూన్ లాంటిది ఉంటుంది. సో నేను దాంతో 10 ml స్పూన్తో తీసుకున్నాను. హార్డ్నర్ వన్ కప్, టూ కప్స్ రైజిన్, 1 కప్ ఏమో హార్డ్నర్ తీసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 minutes మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం. అది స్లోగా మిక్స్ చేయడం వల్ల ఏంటంటే బబుల్స్ అంతగా రావు. సో మీకు బబుల్స్ వస్తున్నాయి అనుకుంటే బబుల్ స్ప్రే ఉంటుంది, దాన్ని యూస్ చేసి జస్ట్ 1 or 2 times స్ప్రే చేసి లిక్విడ్లో దాన్ని మళ్ళీ మిక్స్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. అలాగ అయిన తర్వాత 2 కప్స్లో మీకు కావాల్సిన కలర్ని, మీకు నచ్చిన కలర్ తీసుకోండి. నేను బ్లూ అండ్ పింక్ షేడ్లో తీసుకుంటున్నాను. సో తీసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. రైజిన్ 2 కప్స్లో మా పిగ్మెంట్స్ తీసుకోవాలి. నేనేమో గ్లిటర్స్ తీసుకున్నాను, గ్లిటర్ పౌడర్స్ అనమాట ఈ రెండును. 2 కప్స్లో తీసుకొని బాగా రైజిన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత మనకు మోల్డ్స్ ఉంటాయి అన్నమాట. ఈ మోల్డ్స్ మనం విడిగా పర్చేస్ చేసుకోవాలి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది. మనకి ఏ మోడల్ కావాలన్నా చేసుకోవచ్చు. నేను కీ చైన్ మోడల్ కాబట్టి సింపుల్గా దీనికి బయింగ్కి తీసుకున్నాను. ఒక హాఫ్ కింద వేస్తాను అనమాట. ఎలాగ వేస్తున్నాను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను. టూ షేడ్స్ మిక్స్ అవ్వడం వల్ల ఏంటంటే కొంచెం డిఫరెంట్ షేడ్గా వస్తుంది, బాగుంటుందని చెప్పి పింక్ అండ్ పర్పుల్ నాకు ఇది ఒకళ్ళు ఆర్డర్ పెట్టుకున్నారు కీ చైన్ని. సో వాళ్ళకి నచ్చిన విధంగా ఏం చేశానంటే 2 షేడ్స్లో చేయమన్నారు, అండ్ పింక్ అండ్ బ్లూ షేడ్లో చేయమన్నారు కాబట్టి అలా చేశాను. ఇది పర్పుల్ కూడా కాదండి, వైలెట్ కలర్ అండ్ బేబీ పింక్ షేడ్ మిక్స్ చేసుకున్నాక ఇలాగ లైట్గా స్టిక్ ఆన్ చేశాను. డ్రై అవ్వాలి. డ్రై అయిన తర్వాత మనం ఫోటో స్టిచ్ చేసుకోవాలి. మీరు ఫోటో ఏం చేస్తారంటే ముందుగా లామినేట్ చేసుకొని పెట్టుకోండి. చిన్న సైజ్ ఫోటోలు అయితే మనం పెద్ద టేప్ ఉంటుంది కదా, ట్రాన్స్పరెంట్ టేప్, దాంతో లామినేషన్ మనం ఓన్గా చేసేసుకోవచ్చు. పెద్దవి అయితే మటుకి బయట లామినేషన్ చేయించుకోవాలండి. కన్ఫామ్గా లామినేషన్ చేయించుకుంటేనే ఫోటో నుంచి వచ్చిన బబుల్స్ లాంటివి అవి పైకి రాకుండా ఉంటాయి. ఫోటో నీట్గా ఉండి కీ చైన్ మట్టికి పాడవకుండా నీట్గా ఉంటుంది. లేదు అంటే మట్టికి ఫోటో మట్టికి పాడైపోతుంది. సో అందుకని మీరు ఏం చేస్తారా అంటే లామినేషన్ అయితే కన్ఫామ్గా చేయించుకోవాలి. నేను చిన్న ఫోటో కాబట్టి నేను ఓన్గానే లామినేషన్ చేసాను ట్రాన్స్పరెంట్ ప్లాస్టర్తో. అది కూడా ఒకసారి వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తాను నా సబ్స్క్రైబర్స్కి. ఇలా చేసిన తర్వాత లైట్గా మనకి గ్లిటర్ ఫ్లాక్స్ ఉంటాయి. సో వాటిని ఏం చేసుకొని జస్ట్ కొంచెం కొంచెం తీసుకొని సైడ్స్ మనం పెడితే దానికి కొంచెం లుకింగ్ బాగుంటుంది అనమాట, కిచెన్కి లుక్ వస్తుంది. ఎవరికైనా కావాలన్నా చెయ్యాలన్నా బల్క్లో కావాలన్నా ఆర్డర్ పెట్టుకుంటే మేము ఆర్డర్ ప్లేస్ చేసుకుంటామండి. కీ చైన్స్ అని కాదు, చాలా రకాలు చేస్తున్నాను. బట్ నేను ఇప్పుడే ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఎప్పుడు షార్ట్స్ అప్లోడ్ చేసేదాన్ని, ఎక్కువగా రాఖీలు అవి చేస్తూ ఉండేదాన్ని. సో కీ చైన్స్ ఇప్పుడు చేస్తాను. ఇప్పుడు సింపుల్లో కీ చైన్ ఎలాగుంటుందో లుకింగ్ మీకు చూపిస్తాను. ఫైనల్ అవుట్పుట్ వచ్చిన తర్వాత ఎలాగుందో చెప్పండి. నా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, క్లారిఫై చేస్తాను నెక్స్ట్ వీడియోలో. అండ్ ఏ మిస్టేక్స్ ఉన్నా సరే నాకు చెప్పండి, నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. బట్ నేను సింపుల్గా చేసుకుంటున్నాను. సో అందుకనే మీకు ఎలాగనిపించిందో ఏంటో చెప్పండి. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇదిగోండి డ్రై అయిన తర్వాత ఇలాగుంటుంది అనమాట కీ చైన్. డ్రై అయిన తర్వాత స్లోగా తీయాలి. మినిమం మీకు డ్రైయింగ్ అయితే 2:1 అయితే 12 to 24 అవర్స్లో డ్రై అయిపోద్ది. అండ్ 3:1 రేషియో అయితే కన్ఫామ్గా 24 అవర్స్ నుంచి 36 అవర్స్ మట్టుకు డ్రై అవుతుంది. చూడండి ఎంత క్యూట్గా నేను లామినేషన్ చేయడం వల్ల చాలా నీట్గా వచ్చింది. ఫోటో చాలా క్లారిటీగా కనిపిస్తుంది. చూడండి చాలా బాగుంది, వాళ్ళకి నచ్చినట్టు వచ్చింది. మనకి తర్వాత కీ చైన్స్ అటాచ్ చేయడం, హోల్ ఉంది కాబట్టి కీ చైన్ తీసుకొని
లింక్ తీసుకొని విడివిడిగా ఉంటాయి, మనం బయట పర్చేస్ చేసుకోవాలి. అది ఎలా చేయాలో చూపిస్తున్నాను. అదిగోండి ఫైనల్ అవుట్పుట్ ఎలాగుందో చెప్పండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.